నమస్తే అందరికీ, ఎట్లున్నారు అందరూ? హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఇవాళ ఏం డే? ఇవాళ మండే, ట్యూస్డే. ఇవాళ ట్యూస్డే ఇవాళ. సో మొన్నటి వరకు మనం వారమంతా ఏది పడుతుంది తింటూనే ఉన్నాం, చేస్తున్నాం. నిన్న ఒక్కరోజు ఇలా నీట్గా క్లీన్గా తిన్నా. మళ్ళీ ఇవాళ జంక్ తినాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఇవాళ వేదవ్యాస్ అని చెప్పి మా వన్ బర్త్డే ఉంది. అండ్ అట్లనే వర్షవానికి 50K అయింది. సో వాళ్ళిద్దరికి జర కేక్ కటింగ్ ఇప్పించేసి కొంచెం అట్లా పోయి తినేసి అది చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. సో అది ఈవినింగ్ ఉంది ఆ ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఈవినింగ్ అది ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక్క పూటకి ఏం వండుకొని తిందాం, ఇప్పుడు కూడా బయట తిందాం అని చెప్పేసి ఇప్పుడు కూడా బయట తినికి పోతున్నాం. స్నానం చేసి మంది తినికి పోవాలి. సో లెట్స్ సీ హౌ దిస్ డే గోస్. ఐ హోప్ ఐ ట్రై టు మేక్ యూ పీపుల్ ఎంటర్టైన్ విత్ దిస్ బ్లాగ్. స్టే ట్యూన్. సో వీడియోలోకి వెళ్ళే ముందు లెట్ మీ సజెస్ట్ యూ ఏ BCAA. సో విచ్ ఈస్ మన యాటమ్, యాజ్ ఇట్ ఈస్ యాటమ్. ఇది BCAA అనమాట. ఇది కోలా ఫ్లేవర్. నార్మల్గా అన్ని వేరే ఫ్లేవర్ చూస్తుంటే అది కోలా ఫ్లేవర్ అనమాట. అంటే లైక్ మనకి కోక్ దాయిన ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడు BCAA ఎందుకు తీసుకుంటారో ఏం కదా అని మీకు తెలుసు. సో డ్యూరింగ్ వర్కౌట్ కొంచెం ఫటిక్ తొందరగా అవ్వకుండా ఎనర్జీ మెయింటైన్ అవ్వడానికి దానికి తీసుకుంటారు. సో ఇది కంపల్సరీ తీసుకోవాలా అంటే ఇట్స్ యువర్ విష్ అనమాట. మీకు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ దీంతో మీకు ఎలక్ట్రోలైట్స్ అవి వస్తున్నాయి అనమాట. కొంచెం ఎనర్జీ హైడ్రేటెడ్ ఉంటారు, ఎనర్జీ ఉంటుంది. సో ఐ సజెస్ట్ యూ, మీకు ఎప్పుడు అంటే ఇప్పుడు మీరు ఎక్కువైతే ఇంటెన్సిటీ వర్కౌట్ చేస్తారు. అంటే ఎక్కువ ఇంటెన్సిటీ వర్కౌట్ చేసినప్పుడు మీకు ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, ఎక్కువ ఐసమ్ వస్తుంటుంది. అప్పుడు మీరు BCAA తీసుకున్నారనుకో మీ ఎనర్జీ కొంచెం మెయింటైన్ అవ్వకుండా అండ్ లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది. సో తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే యూ కెన్ గో ఫర్ యాటమ్ BCAA. అండ్ తీసుకునే ముందు లైక్ అంటే యాటమ్లో ఏ ప్రోడక్ట్ ఉన్నా కూడా నవీన్ యాజ్ ఇట్ ఈస్ అని చెప్పేసి నా కూపన్ కూడా యూజ్ చేయండి, యాజ్ ఇట్ ఈస్ న్యూట్రిషన్ నుంచి. సో మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? సో గాయ్స్ స్నానం గీనం చేసి ఫ్రెష్ అయిపోయినా. సో ఇప్పుడు చలో పోయి ఫస్ట్ మంది తిందాం. నేను వినేగాడు పోతున్నాం. పోయి తినేసి చూసి చూద్దాం తర్వాత ఏంది ముచ్చట ఏమవుతుంది. తెచ్చుకో. నిన్న మామిడి పండు తిన్నా, ఇగో పింపుల్ వచ్చింది అప్పుడే. కానీ ఇలా మళ్ళీ తింటా. పింపుల్ వస్తుంటాయి పోతుంటాయి. దెంగి తినుడు ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ. పింపుల్ వస్తుంటాయి పోతుంటాయి. డోంట్ కేర్ అబౌట్ పింపుల్. వెయిట్. That's it. आ गया चूतिया. चक्का लग रहा है एक नंबर का. चक्का ఎందుకు తీసినవరా మీసాలు గడ్డలు? एक्सपेरिमेंट पुतला सुल्ली मर्द की पहचानत मुँह से होती रहे लोड़े. कभी भी नक्को निकाल उसको. మలాయ్ బన్ ఏడు తినడంట గోషిగాడు. ఈ ఎందుకురా ఇది ఫోకస్ చేసుకుంటుందా? ఇందాక ఫోకస్ చేసుకున్నాడు. ఇడు పన్నీర్ తింటాడు మొత్తం. ఈ ప్రోటీన్ ఇంటేక్ అంతా పన్నీర్తోనే కంప్లీట్ చేస్తాడు. మలాయ్ తింటా అంటే మలాయ్ పడదంట. మలాయ్ అజయ్ భయన్గడ పెరుగు కూడా వాడు. మంచిగా అజయ్ ఉన్నావురా, మంచిగా గలత్ విన్నావు. ఇదిరా అది మిల్క్. ఇప్పుడు ఇంటికి వచ్చిన. సో టైం వచ్చేసి 3:30 ఏమవుతుంది. అట్లా కొంచెం బొరుగుదాం. కొంచెం బొరిగి మన ఎడిటింగ్ ఏమన్నా అవి చేసుకొని కొంచెం ఇట్లా వరికి ఎప్పుడు 7-8కి అట్లా పోదాం. పోయి కేక్ కట్ చేయించి డిన్నర్ చేసుకొని వచ్చేద్దాం. ఏమన్నా? సో గాయ్స్ వచ్చిందా ఇక్కడ రాలేదు. కృతంగాలు ఉన్నాం. ఇప్పుడు నేను వచ్చేసిన ముంగడిని వాడు వస్తుండు. ఫస్ట్ తిందాం. తిన్న తర్వాత పోయి కేక్ కటింగ్ చూద్దాం. చెప్దాం. నాటుకోడు ఉందా? వెల్కమ్ బ్యాక్. సో పొద్దునైంది ఇప్పుడు. నేను నైట్ పోయినాం. వేదానికి కేక్ కట్ చేయించానంతా చేయించిన. బట్ ఎందుకు రికార్డ్ చేయలేరా అంటే వాళ్ళ సిస్టర్స్ కూడా వచ్చి ఉండే. సో ఇక నేను మీకు తెలుసు కదా, నేను అమ్మాయిలో ఉంటే చూపేనని చెప్పి. సో అట్లా అని చెప్పి వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి ఇంపార్టెంట్ అని చెప్పి మళ్ళీ నేను వీడియో చేసేటప్పుడు వాళ్ళు దూరం వెళ్ళిపోయి మళ్ళీ నేను ఆఫ్ చేసినప్పుడు దగ్గరకు వచ్చి ఎందుకు అదంతా సరే డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అని చెప్పేసి లేకుండా అయిపోతే పోనీ అని చెప్పేసి ఇక కేక్ కట్ చెప్పించి అదంతా చేసి ఇక కథం పట్టించేసి వాళ్ళ అటు నేట్ వచ్చేసాను అనమాట రైట్. సో ఇవాళ ఆర్మ్స్ వర్కౌట్ ఉంది, వెళ్తున్నాం. లడ్డు తినేసి వెళ్ళి ఆర్మ్స్ వర్కౌట్ చేసుకొని వచ్చి చూద్దాం ఎట్లా పోతుంది ఇవాళ. ఓకేనా? స్టే ట్యూన్. ఎవరైతే పార్సల్ పంపినారు అండ్ వీళ్ళ దగ్గర నా నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. వీళ్ళ దగ్గర అంటే లైక్ వాడు డైరెక్ట్ నాకే ఫోన్ చేసాడు ఇట్లా పార్సల్ వచ్చింది ఇది అని చెప్పి. కాకపోతే వీళ్ళు ఏమో అడ్రస్ ఏమో వేరే ఏదో గౌలిపుర దగ్గర అడ్రస్ పెట్టాడు.
ఆడు గుద్దలు తమ్మేసి చేస్తే ఆడేమో ఇడికి రారా అంటే బాగా గుద్దలు మీద సత్యాను నేను ఆడికి పోయి ఆడలిలో కూడా అంత గుద్దలు తమ్మి పోయిన ఒక ఆయన వచ్చిన ఇట్లా మూత బారి ఇన్వా పొద్దుగా నీది వారం సార్ బ్రో బ్రో ఇట్స్ కీ చైన్ డ్రైవ్ సేఫ్ అని చెప్పి నేను ఒక త్రిశూలం కూడా వచ్చింది. ఎవరు పంపినో తెలియదు, లెటర్ కూడా అందులో ఏమీ లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా నెంబర్ మీకు ఎవరు ఇచ్చారో నాకు తెలియదు. సో ఎవరు ఇచ్చారు? లెటర్ లేదు కాదు, లెటర్ ఉంది, బాగానే మ్యాటర్ రాసింది. బట్ ఫ్రమ్ ఎవరు అని చెప్పి అయితే రాయలేదు. ఓ ఫ్రమ్ సోల్మేటా? ఓకే, పంపుతున్న హ్యాష్ట్యాగ్ సోల్మేట్. ఓకే, ఫ్రమ్ సోల్మేట్ అంట. ఇంకా బతికే ఉన్నావు తల్లి నువ్వు అంటే లైక్ అప్పుడు ఎప్పుడో వచ్చింది, మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చింది నీ దగ్గర నుండి. సో అందుకని చెప్పి అన్నా ప్లీజ్ ఇట్లా ఈ గిఫ్ట్లు ఇవన్నీ పంపకూరి. ఎందుకంటే జనాలు ఏదో నీ అవ్వ నేను చెప్పి నేను పంపించు ఏమంటారు ఇట్లా పంపించుకుంటున్నా, నేనేదో క్రియేట్ చేస్తున్నా అనుకుంటారు. సో అండ్ ఇంకొకటి ఇట్లా మీరు ఎవరో తెలియకుండా ఏం తెలియకుండా ఇట్లా గిఫ్ట్లు తీసుకోవడం ఇదంతా కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు. సో ప్లీజ్ డోంట్ సెండ్ గిఫ్ట్స్. ఒకవేళ మీకు కలవాలనుకుంటే సీదా జిమ్ దగ్గరకు వచ్చి కలువురి, మీకు తెలుసు కదా ఎట్లా అడ్రస్, అక్కడికి వచ్చి కలువురి, మాట్లాడుర్రి, పోరి, అంతే తప్ప ఈ ఇట్లాంటి గిఫ్ట్లు ఇవన్నీ ప్లీజ్ పంపేకూరి ప్లీజ్. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్రెడీ 2:30 అవుతుంది. నాకేమో ఒక దిక్కు ఆకలి అవుతుంది బాగా. పోయి చూస్తేనే ఇప్పుడు పప్పు లేదు. ఇప్పుడు పోయి నేను పప్పు కొనుక్కొచ్చి పీకి చేసుకునే దొక్క లేదు, టమాటాలు కూడా లేవు. మళ్ళీ ఇప్పుడు అది వండుడు చురు వేస్తే 4 అయితే టైము. సో ఏమనుకుంటున్నా అంటే బిర్యానీ ఆర్డర్ పెట్టేసుకొని చికెన్ ఉందిగా చికెన్ ఫ్రై చేసుకొని తినేద్దామని అనుకుంటున్నాను. ఇంకా వేరే ఆప్షన్ లేదు మనం. నేను నా నేను బయట తింటా, నేనేం పతివతని అంటారా, నేను బయట తింటా, నేను గలీజ్ కానీ నేను చీట్లు చేస్తూనే ఉంటా. ఓకే, కాకపోతే నేను మంచిగా తిందాం అనుకున్నప్పుడు కూడా ఇది ఒకటి ఉంటుంది నాతో. ఏది ఈ లేట్ అయిపోయి వండుకునే ఓపిక లేక చేయలేక ఇట్లా సగం చీట్లు అయిపోతుంది. ఏం చేస్తాం మీకు కానీ. సో చికెన్ అది ఒక మటన్ స్పెషల్ బిర్యానీ ఆర్డర్ పెట్టేసిన. అప్పటి వరకు మనం చికెన్ ఫ్రై చేసుకున్నామంటే కథం అయిపోతుంది. అది ఏముంది, మిక్స్ చేసి ఎయిర్ ఫ్రై చేస్తే అప్పటి వరకు వచ్చేస్తుంది. సో తినేయచ్చు. వీడికి ఆకలి అవుతుంది, ఆకలి అవుతుంది. Listen to this carefully. You are showing your body, your private parts intentionally to get attention and followers. Then what is the difference between you and a girl who use OnlyFans? The only difference is she accepted what she is and you are not. మారా బిర్యానీ ఆగ్యా. సో ఇది చికెన్ ఫ్రై చేసుకున్నది. ఇది నేను ఎంత 250 grams. సో మటన్ పీసులు కూడా మంచిగా గట్టినే వేసి దబాయించి. సో లెట్స్ థింగ్స్. ఈ స్నిచ్ ముడా వాడుకు స్నిచ్చుతారమ్మా నువ్వా. నేను అందులో బాగానే ఆర్డర్ పెట్టిన. అండ్ అందులో ఒక 5 షర్ట్స్ కూడా ఆర్డర్ పెట్టినండి. ప్లెయిన్ షర్ట్స్, కాటన్ షర్ట్స్. అవి గోవాలో మన ప్లెయిన్ షర్ట్ వేసుకొని 3x4 షార్ట్ వేసుకొని అట్లా ఆ అవుట్ఫిట్లు వేసుకుందామని అనుకున్నాను కదా. సో అది ఎప్పుడు అది ఈ మంత్ స్టార్టింగే వచ్చినాయి. మళ్ళీ నేను 7th అవి నేను పిచ్చిపుకొని అయ్యండి ఎం సైజ్ పెట్టిన. బర్రైనా మనం ఎం సైజ్ వస్తుంది మనకి. నేనే ఓర్పుకోనికి ఎం సైజ్ పెట్టినా. అది ఎల్ సైజ్కి రిటర్న్ పెట్టినానికి 7th పెట్టినా నేను, May 7th. ఇవాళ 22 డేటు. వాడు ఇంకా రిటర్న్ పికప్ తీసుకోలేడు. వాడికి ఫోన్ చేస్తే, సార్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ యువర్ ఇన్కన్వీనియన్స్. అక్కడ ప్రజెంట్ మాకు పికప్ డెలివరీ ఏజెన్సీ వాళ్ళు లేరు అక్కడ. వాళ్ళు ఎప్పుడు వస్తారో చెప్పలేము సార్, మాకు 15 days పట్టవచ్చు, 1 month పట్టవచ్చు అంటారు. అరే ఎవరు ఎర్రిపోకున్నా, నేను పోయేది ఉందిరా ఒటకాయగా, నాకు ఎందుకు పెట్టుకున్నారా నేను ఏమంటారు నాకు కావాలరా అంటే ఐఎమ్ వెరీ సారీ ఫర్ యువర్ నీ సారీ చెప్తున్నామట. వాడు ఏమంటాడు, వాళ్ళని వేరే హౌస్ అడ్రస్ పెట్టి, సార్ దీనికి మీరు పోస్ట్లో పంపించండి, నేను అంటే పికప్ది పోస్ట్లో వేరే హౌస్కి పంపించండి, తర్వాత మీకు మేము ఆర్డర్ పంపిస్తామని చెప్పి అంటాడు. అమ్మ ఈ రిటర్న్ పికప్ మీదే కదరా నాయన, నేనే పంపిస్తారా అంటే, సార్ వెరీ సారీ సార్. అరే సారీ సార్ అక్కడ లేదు, ఏజెంట్ లీడ్ అంటాడు. నీ అమ్మ ఇది ఎక్కడ డిసెంబర్ నాయన అనుకున్నా. ఇప్పుడు బంద్ అయిపోతాయి పోస్ట్ ఆఫీస్. కానీ రేపు పోయి అది రిటర్న్ పోస్ట్ పెట్టాలి మనం. మనకి పెడితే ఆడు పిక్ తీసుకొని నేనన్నానికి, వరారి నువ్వు అది పంపిరా, అది పంపించి తీసుకుపోతాప్పుడు తీసుకుపోరాదురా నీ ఇంట్లో మనం అంటే ఆడేమంటాడు, లేదు సార్ ఫస్ట్ అది పికప్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ మేము ఆర్డర్ పంపిస్తాం. ఎవరి
అని ఏమో అన్నీ నీవే మిస్టేక్లు పెట్టుకుని అన్నంటే వేరే గోసి కుద్దోడా అంటే వెరీ సారీ సార్ సారీ కుత్తలమ్మా నువ్వు పెట్టాలి ఇట్లా మనం అడ్రస్ పెట్టు అది ఫోన్ పెట్టుకోనికి వస్తుంది అని చెప్పాను. ఇప్పుడు అది పంపించి తీసుకోవాలి గట్టి ఏడ్చింది కథ కుత్తలా మనం పైసా కూలి చూద్దాం తీసుకున్నట్టే ఉంది ముచ్చట మంచిగా లేదు. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది అండ్ మన వెయిట్ ఎంత ఉందో అంతే ఉంది. 71, 72 ఉంటే 71, 72 ఉంది. ఎంత తిన్నా కూడా మనం అంటే ఎంత తిన్నట్టే కన్సిస్టెంట్గా తినలేం కదా, ఒక్కోసారి కొంచెం ఎక్కువ తక్కువ ఇది అవుతుంది. సో అందుకని చెప్పి ఇప్పుడు బాగా ఇంకోటి మన బాడీ ఎక్కువ బంద్ చేస్తుంది. మెటబాలిజం ఎక్కువ ఉంది, మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం అట్లా బంద్ చేస్తున్నాం, మెటబాలిజంతో అది ఇంకొంచెం ఎక్కువ బంద్ చేస్తున్నాం. సో ఇంకొంచెం ఎక్కువ క్యాలరీస్ యాడ్ చేసుకోవాలి మనం. సో కనిపిస్తుంది నాకు చేంజెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి, కాకపోతే వెయిట్ అయితే అందులో ఉంది. బట్ తీసుకోదా 75 వచ్చే వరకు అంటే 75 అయిపోతే ఇంకో 3 kgs 4 kgs కొంచెం లీన్ మజిల్ యాడ్ అయితే మనకు తెలుస్తుంది ఎంత అవుతుంది సైజ్ అని చెప్పి. దాన్ని బట్టి 80 kg వరకు తీసుకోవాలి. 80 kg వరకు తీసుకోవద్దనే బెటర్, ఎందుకంటే మళ్ళీ మనం కట్ చేసినప్పుడు లుక్ గుడ్. సో 80 kg వరకు తీసుకోదాం. అండ్ మన వెయిట్స్లో కూడా వీఆర్ డూయింగ్ వెరీ గుడ్. లైక్ ఇప్పుడు మనది బెంచ్ వచ్చేసి ఇంక్లైన్ బెంచ్ ఎంత వస్తుంది 85 kg 2x2 కొట్టినాం మొన్ననే. ప్లస్ ఫ్లాట్ బెంచ్ అంటే మన ట్రైసెప్ బెంచ్ ప్రెస్ క్లోజ్ గ్రిప్ ట్రైసెప్ బెంచ్ కూడా మనకు సేమ్ మన బెంచ్ లాగానే పోతుంది వెయిట్ 85 kg సేమ్, అది కూడా 85 kg 2x2 కొట్టినాయి వాళ్ళ. బైసెప్స్ 50 kg 2x2 కొట్టినాను. మళ్ళీ డెడ్ లిఫ్ట్ మనది 170 × 2x2 170 2x2 వచ్చింది. ఇంకా వెయిటెడ్ పుల్అప్స్ కూడా మంచిగా అవుతున్నాయి, డిప్స్ మంచిగా అవుతుంది. సో చేసాం మనం. నెక్స్ట్ వీక్ వచ్చేసి మొత్తం పిఆర్లు చెక్ చేసుకోవాలి మళ్ళీ మనం. ఇప్పుడు ప్రోగ్రామింగ్ ఈ 4 వీక్స్ ప్రోగ్రామింగ్ ఇది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్ మొత్తం 100 మ్యాక్సెస్ ఎంత అవుతున్నాయి చూసి మళ్ళీ దానికి తగ్గట్టు మళ్ళీ మనం ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్ది పిఆర్లు చెక్ చేసుకోవాలి మనం. యాస్ ఇప్పుడే ఒక నదురు మాట్లాడినా అంటే అన్న ఎట్లారా అంటే ప్రమోషన్స్ అక్కడ ఏజెన్సీ ఉంటుంది కదా, అంటే వీళ్ళు బ్రాండ్స్తోని లేకపోతే వివిధ మల్టిపుల్ కంపెనీస్తోని కొలాబ్ అంటారు అనమాట. వీళ్ళు కొలాబ్ అంటారు అంటే ఏజెన్సీస్ మెయింటైన్ చేస్తారు. వీళ్ళు ఎట్లా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్కి ప్రమోట్ చేయడానికి ఇస్తారనమాట. సో ఇట్లా పలానా బ్రాండ్ ఇట్లా ఉంది, సో ఇది ప్రమోట్ చేయండి అని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్కి ఇస్తారనమాట. ఈయన నాకు ఇప్పటికీ 4th టైం అప్రోచ్ అయ్యాను. 4th టైం ఈయన తీసుకొస్తున్న ప్రమోషన్లన్నీ నేను రిజెక్ట్ చేస్తూ ఉన్నాను. లేదు బ్రో ఇది నేను చేయను అని చెప్పి. ఎందుకంటే నేను చెప్పినా కదా, నేను జస్ట్ ఖాళీ సెలెక్టివ్వే చేస్తాను. సెలెక్టివ్వి నాకు అందులో నాలెడ్జ్ ఉన్నాయి, నేను అవి యూజ్ చేసేటివి, నాకు దాని గురించి అవగాహన ఉన్నాయి మాత్రమే నేను నీకు చెప్తాను. అంతే తప్ప నువ్వు నాకు ఏదో స్క్రిప్ట్ ఇచ్చేసి దీన్ని లేపు దీని గురించి ఇట్లా చెప్పేసి అంటే నేను చెప్పను దాని గురించి. ఒకవేళ అది నిజమైనా అది వాస్తవమైనా అది కరెక్ట్గా దానికి అంతే కెపాసిటీ ఉండి అది అంతే ఉన్నా కూడా నేను దాని గురించి చెప్పను. ఎందుకంటే అది నేను వాడతలేను, నాకు దాని గురించి అనవసరం. ఇక నేను జస్ట్ నేను వాడేటివి నాకు తెలిసినవి అవి మాత్రమే నేను మీకు సజెస్ట్ చేస్తాను. అది కూడా విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అది కూడా మీకు హెల్ప్ అయ్యేది ఉంటేనే, లేకపోతే అనవసరం నాకు. నేను చేయను. పైసా మ్యాటర్ కాదుడా నాకు పేరు మ్యాటర్. ఎందుకంటే పైసా ఇయ్యలేకపోతే రేపన సంపాదించుకుంటున్నాం కానీ ఒక్కసారి పేరు ఖరాబ్ అయింది అనుకో దాన్ని మళ్ళీ ఆ మచ్చని మనం తీసేయలేం. ఒక మనిషి పైన ఒక పేరు ఏదైనా ఒక నింద పడి ఒక మచ్చ క్రియేట్ అయిందంటే ఆ మచ్చని మనం తీసేయలేం. నేను దానికి భయపడతాను. చెడ్డ పేరు రావద్దు అనే దానికి భయపడతాను. నేను ఇంకా దేనికి భయపడదు లైఫ్లో. అర్థమైందా? అదనమాట. నేను పక్క స్క్రీన్ షాట్ ఒకవేళ వీలైతే ఇస్తుంది చూడు, బ్రో ఇది నేను 3-4 సార్లు వచ్చిన బ్రో నువ్వు ప్రతిసారి రిజెక్ట్ చేస్తున్నావు అని చెప్పంటే నేనే ఉండవు చెప్పు నువ్వు నాకు కరెక్ట్ అంటే నాకు కరెక్ట్ పట్టుకొస్తావు అదనమాట ముచ్చట. యో ఎంత తిన్నా యాప్స్ మాత్రం అట్లనే ఉంటాయి మనకి. సో బ్రో ఇవాళ రేపు నాకు ఏంటంటే ఈ మలాయ్ బన్ షోకి పడ్డది మనకి. మలాయ్ బన్ ఇప్పుడు ఏడికి పోతున్నాం మనం అంటే మలాయ్ బన్ తినడానికి పోతున్నాం. ఇక్కడ మన లాల్ దర్వాజా మోడ్ దగ్గర ఆనంద్ మిల్ బార్ అని చెప్పి ఉంటుంది అనమాట. అది మంచి అంటే పురాణది లైక్ 50 సంవత్సరాల పురాణం అనుకుంటా మంచిగా. సో ఆడ మంచిగా మనది బర్రెపాలు అది మంచిగా మలాయ్ తీస్తాడు అనమాట. సో మలాయ్ తీసి దానిపైన చక్కెర వేసి ఇస్తాడు, బన్ వేసుకొని దబాయించి తినుడే. సో ఈ బల్కింగ్లో మనం రోజు తినబోతున్నాం మలాయ్ బన్. ఎందుకంటే మలాయ్తో మంచిగా దాంతో మంచి హెల్తీ ఫ్యాట్స్ వస్తాయి, ఎట్ ద సేమ్ టైం మంచి కాల్షియం వస్తుంది దూద్తోని. సో అట్లా అనమాట. లెట్స్ గో అండ్ ఈట్. ఇగో నార్మల్ గుంస్తే ఇట్లుంటుంది.
ఫ్లెక్స్ చేయగానే నార్మల్గా వస్తాయి ఇట్లా ఫ్లెక్స్ చేయగానే. సో ఫ్లెక్సింగ్ లైటింగ్ ఇవన్నీ మ్యాటర్ చేస్తాయి, బాడీ కనపడట్లా, అర్థమైందా? ఉత్తా బాడీ ఉన్నా అది ఫ్లెక్స్ చేయకపోతే కనపడదు, లైటింగ్ కరెక్ట్ లేకపోతే కనపడదు. సో అన్నీ ఉంటాయి కానీ గులేశాలు ఉంటాయి. మాలో మేము కోను పల్వాన్ బోల్తే పల్వాన్. అప్పట్లో ఈ ఫ్యాషన్ అన్నమాట, ఇట్లా పైనకి లేబడితే ఇది మాస్ మాస్. ఇదొకటి. మిల్క్ మిల్క్. So guys, we are here at Finnipolis. బోర్ దిగుతుంది, ఏం చేయాలి అర్థమైతలేదు. చూస్తే ఏదో సినిమా ఉంది, ఏదో అదే ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అని చెప్పి. సరే పోదాం మా టైంపాస్కి అని చెప్పి వచ్చినాం. సినిమా చూద్దాం. వీళ్ళదే సినిమా, ఈ దోస్తులే ఉంటారు మొత్తం సినిమాలో. ఇక ఇప్పుడు ఇంటి దగ్గర చూడరు, సినిమాలో పోయినాక ఒక క్లిప్ చూపిస్తా, సేమ్ వీళ్ళ లెక్కనే ఉంటారు చూడరు ఒకసారి. అరే మనం యానిమల్ని ప్రేమించాలరా, ఎందుకు నువ్వు గలీజ్గా అనుకుంటున్నావా? మరి ఇంటి లెక్కనే ఉన్నాయి కదా. సో గాయ్స్ ఇప్పుడే సినిమా అయిపోయింది, ఇంటికి వచ్చిన. ఓకే బాయ్. నచ్చినట్టు వెతుకుతా అడిగేడోడి ఎవ్వడు, అన్నిటికి భయం నాకు ఇవ్వలేదు దేవుడు. రాజులా